మన యుద్ధంలో ఉన్నాం. ఈరోజు యుద్ధంలో ఏ క్షణం ఏ నిమిషంలో యుద్ధంలో ఉండో తెలియదు. అందుకనే ఇది భయంకరమైందని. సరే, ఇంకా మరొక అంశానికి వస్తే అక్టోబర్ 7, 2023 నుంచి ఇప్పటి వరకు కూడా భయంకరమైన ఇజ్రాయెల్ దాడి వరకు గాజాలో ఇప్పటి వరకు సుమారు 6% మంది జనాభా మరణించినట్లుగా తెలుస్తుంది. అసలు గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్ లక్ష్యం ఏమిటి? ఇజ్రాయెల్ని ఎవరికి ఆపే శక్తి లేదా? ఎస్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ చూస్తే మనకు ఒక అతిపెద్ద ప్రమాదం ఉంది. ఓకే, అదేంటంటేనండి, ఇజ్రాయెల్ ఇప్పుడు అక్టోబర్ 7, 2023న హమాస్ అంటే పాలస్తీనాలో ఉన్న హమాసు అటాక్ చేసింది ఇజ్రాయెల్ మీద. 1200 మంది సంహరించబడ్డారు, 1200 మంది ఇజ్రాయలీస్. దానికి రెస్పాండ్గా హమాస్ మీద పాలస్తీనా గాజాలో ఉంటారు వాళ్ళు, దాని మీద ఇజ్రాయెల్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడంటే 650 రోజుల నుండి 650 రోజుల నుండి కూడా ఆ అటాక్ తీవ్రంగా జరుగుతుంది. ఇప్పుడు గాజాలో సుమారు 5 లక్షల మంది పాపులేషన్ ఉంటే అందులో 60 వేల మంది వరకు చనిపోయారు. అంటే సుమారు 5% పాపులేషన్ అక్కడ చనిపోయిందండి. కాబట్టి ఇది ఏంటంటే అక్కడ ఎంత ఉంటారంటే మీకేంటంటే 5% పాపులేషన్ చనిపోయింది. అంతర్జాతీయ చట్టాలన్నిటినీ ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందండి. అసలు గాజాలో ఇప్పుడు చూస్తే 60% పాపులేషను ఈరోజు తినడానికి తిండి లేకుండా మొత్తం వ్యవసాయ భూములన్నీ పాడైపోయినాయి. 60 నుంచి 70% యొక్క బిల్డింగులన్నీ కొలాప్స్ అయిపోయినాయండి. మొత్తం బిల్డింగులు పడిపోయినాయి. అసలు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అక్కడ అంటే మొత్తం అక్కడ నరమేధం, జినోసైడ్ అంటారనమాట. దాన్ని ఇస్లామిక్ కంట్రీస్ అంటున్నాయి జినోసైడ్ చేస్తున్నాయి, మొత్తం అక్కడ సంహరించేస్తుందని. అసలు ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటంటే భయంకరమైందనమాట. ఇజ్రాయెల్ లక్ష్యం అసలు గాజాలో పాపులేషన్ ఉండకూడదని. అందుకనే ట్రంప్ ఏమంటున్నాడు, అక్కడ గాజాలో ఉన్న మొత్తం పాలస్తీనియన్ని లిబియా తరలించేద్దాం డెజర్ట్ ఆఫ్రికాకి అంటున్నాడు. అంటే ట్రంప్ ద్వారా ఇజ్రాయెల్ యొక్క మాట తెలుస్తుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఏంటంటే అసలు ఇజ్రాయెల్ గాజాలో పాపులేషన్ పాలస్తీనియన్ లేకుండా చేసేయడం. గ్రేటర్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుత అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు లక్ష్యం ఏంటంటే గ్రేటర్ ఇజ్రాయెల్ అంటే ఇప్పుడు సౌదీ అరేబియా, జోర్డాను, ఈజిప్టు, ఈ పక్కన ఇరాక్ దగ్గర ఉన్న ఎక్కువ టెరిటరీని గ్రేటర్ ఇజ్రాయెల్ చేయడం, ఆ దేశాల్లో ఉన్న పీపుల్ అందరిని పంపించేయడం, పెద్ద ఇజ్రాయెల్ తయారు చేయడం అనమాట. మీకు అర్థమవుతుంది కదండి, ఇది పెద్ద లక్ష్యం. అంటే ఫస్ట్ ఏంటంటే గాజాలో ఉన్న వాళ్ళని తరిమేయడం. అందుకని గాజాలో ఉన్న పాపులేషన్ సర్వనాశనం, వాళ్ళ పిల్లల్ని ఎక్కువ చనిపోతున్నారు. ఇప్పటి వరకు చనిపోయిన 60,000, సుమారు 55,000 పైన చనిపోతే అందులో పిల్లలు స్త్రీలే ఎక్కువ ఉన్నారు. పిల్లల్ని టార్గెట్ చేయడం అంటే ఫ్యూచర్ జనరేషన్ టార్గెట్ చేయడం. అసలు అంతర్జాతీయ చట్టాలు ఏం చేస్తున్నాయి? అంతర్జాతీయ చట్టాలకు ప్రధానమైన ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? పెద్ద పెద్ద దేశాలు ఏం చేస్తున్నాయంటే జస్ట్ చేష్టలుడికి చూస్తున్నారు. ముస్లిం కంట్రీస్ అసలు ఇజ్రాయెల్ని ఆపే పరిస్థితి అక్కడ లేదు. చాలా ఘోరమైన పరిస్థితి అనమాట. దీన్ని మనం గ్రహించాలి. ఇది అంతర్జాతీయ చట్టాలను పునరుద్ధరించాలి. గాజా మీద జరిపే పోరాటాన్ని ఆపాలి. ఎందుకంటే అది డిస్ప్రపోర్షనేట్ వార్. ఓకే, హమాస్ వెళ్ళి అటాక్ చేసింది, ఆ 1200 మంది ఇజ్రాయెలైట్స్ని చంపేసింది. ఓకే, 250 మందిని చెరపట్టేసింది హోస్టేజెస్ కింద. మరి హమాస్కి ఇచ్చే శిక్ష పాలస్తీనా పీపుల్ ఏం చేశారు? అది డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్ అంటారు. అంటే 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళపై తీవ్రమైన దాడి చేస్తుంది, మన పహల్గాం లాగా. సో ఎంతటి దాడి అండి అంటే ఇజ్రాయెల్ దాని మీద చేసే దాడి ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ చట్టాలన్నిటికీ ఎగినెస్ట్. ఓకే, హ్యూమన్ రైట్స్ చార్టర్ అంటారన్నమాట, UN చార్టర్, October 24, 1945, దానికి పూర్తి డెడ్ ఎగినెస్ట్ ఇది. అంటే ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తుంది. సో ఇది ఇరాన్తో యుద్ధానికి దారితీసింది. అసలు గల్ఫ్లో అల్లకొల్లాలమైంది. 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయబోతుంది. ఇప్పుడు ఇస్లామిక్ ఆర్గనైజేషన్, ఇస్లామిక్ కంట్రీ 57 కంట్రీలు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాయి. అమెరికాలో పీపుల్ కూడా ప్రదర్శన చేస్తున్నారు. ఎవ్వరి మాట ఇజ్రాయెల్ వినేలే లేదు. బెంజమిన్ నెతన్యాహు తన పదవి కోసం ఇజ్రాయెల్ని గాజాపై దాడిని కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇండియా, చైనా ఇలాంటి పెద్ద దేశాల ఐక్యరాజ్య సమితి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధాన్ని ఆపవలసిన అవసరం ఎంతైనా మనకు ఉంది. అంశానికి వస్తే కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మారమని ట్రంప్ ఆహ్వానించారు.